హనుమ లేని రామరాజ్యం లేదు. నిరంతరం రాముడి కంటి రెప్పలా చూసుకునేవాడు హనుమ. హనుమను చూసేవాడు రాముడు. నువ్వేమంటావు అని అడిగేవాడు. శత్రుఘ్న విభీషణులు ఇద్దరు లవణాసురుడు పైకి దండెత్తారు. ఆ తరువాత రామరాజ్యం ఆనందంగా ఉంది. ఆ సమయంలో అగస్త్య మహర్షి వచ్చాడు అక్కడికి. మునును చూస్తూనే సీత సహా రామును లేచి నుంచున్నారు. లేచి అతనికి పాదాభివందనం చేశాడు రాముడు. తర్వాత ఉచితాసనాన్ని కల్పించి అతని క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ శతకంఠుని అరాచకాలను భరించలేకపోతున్నాం అని అన్నాడు అగస్త్యుడు. ఈ శతకంఠుడెవరు అని అడిగాడు రాముడు. ఎవరంటే వాడు రాక్షసుడు. తిక్య సముద్రం అవతల మాయా నగరాన్ని రాజధాని చేసుకుని పాలిస్తున్నాడు. నేను జయించాలన్నది వాడి కోరిక అని చెప్పాడు అగస్త్యుడు. ఆ మాటికి ఆశ్చర్యపోయాడు రాముడు. వాడి గురించి వివరంగా చెప్పని మహాముని అని అడిగాడు. అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు. ఓ అసుర సంధ్య వేళ వసువు భర్త కశ్యపుణ్ణి కూడి శతకంఠుణ్ణి కన్నది. వాడు బ్రహ్మదేవుని కోసం ఘోరంగా తపస్సు చేశాడు. చివరికి అతని అనుగ్రహాన్ని సంపాదించాడు. అసాధ్యమైన వరాలను పొందాడు. ఆ వరాలతో విజృంభించి ముల్లోకాలను కైవసం చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. వాడిని నువ్వు సంహరించాలి అన్నాడు. ఆ రాక్షసుడు ఎలా ఉంటాడు అని అడిగాడు రాముడు. చాలా వికృతంగా ఉంటాడు. రావణునికి 10 రెట్లు ఎక్కువ ప్రతాపంతో విర్రబీగుతుంటాడు. వాడు అరిచారంటే ఆ అరుపుకి ప్రాణాలు పోతాయి అని చెప్పాడు అగస్త్యుడు. శతకంఠుని సంహరించే బాధ్యత నీది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అగస్త్యుడు. ఆ రాత్రి ఆలోచనలో పడ్డాడు రాముడు. రావణునితో యుద్ధం చేసి రాముడు లక్ష్మణుడు చాలా అలసిపోయి ఉన్నారు. అలాగే గంధర్వులతో యుద్ధం చేసి భరతుడు కూడా అలసిపోయి ఉన్నాడు. అలాగే లవరాసుడితోటి యుద్ధం చేసి శత్రుఘ్నుడు అలసిపోయాడు. ఈ స్థితిలో అన్నదమ్ములైన ఏ ఒక్కరు శతకంఠుని ఎదుర్కోవడం కష్టం. అన్నదమ్ములు నలుగురు శతకంఠుని ఎదుర్కోవాలి. తమతో పాటు విభీషణ సుగ్రీవులాదిగా వాళ్ళ సైన్యాలతో సహా యుద్ధానికి తరలి రావాలి. అందరూ వచ్చారంటే ఇంతమందిని సముద్రాల అవతలి ఉన్న శతకంఠుని ముందు చేర్చేదెవరు? హనుమ తప్ప మరొకరి వల్ల అయ్యే పని కాదిది అనుకున్నాడు రాముడు. హనుమ అని పిలుస్తూ శయన మందిర తలుపులు తెరిచాడు. ఎదురుగా చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించాడు హనుమ. తనకి హనుమ జోడించిన చేతులను పట్టుకుని రాముడు ఇలా అడిగాడు. హనుమ, శతకంఠుని సంహారానికి మనం బయలుదేరాలి అన్నాడు రాముడు. అదెంత పని? చిటికలో పని. పద ప్రభు అన్నాడు హనుమ. భుజాన్ని అధిరోహించమన్నట్టుగా ముందుకు ఒంటికలతో మోకరిల్లాడు. నన్నొక్కనే కాదయ్యా, రాక్షస వానర సైన్యంతో సహా శతకంఠుని మాయా నగరానికి చేర్చాలి అని చెప్పాడు రాముడు. అంతమందిని నేనొక్కనే ఎలా చేర్చగలను? అది నా వల్ల అయ్యే పనేనా అని ఆలోచించాడు హనుమ. నీ వల్లే అవుతుంది, నువ్వు ఏకపాద రుద్రుడివి అన్నాడు రాముడు. ఆ మాట విని కొంచెం దూరంలో ఉన్న సీతమ్మ తల్లి ఆశ్చర్యపోయింది. నీ శౌర్య పరాక్రమాలు నీకు తెలియదు. నాకు తెలుసు, శతకంఠుని సంహారంలో ప్రధాన పాత్ర నీది అన్నాడు రాముడు. యుద్ధానికి సిద్ధంగా, అలాగే మన వారందరినీ యుద్ధానికి బయలుదేరమని చెప్పు అని ఆజ్ఞాపించాడు రాముడు. మందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. సీతను సమీపించాడు. మళ్ళీ యుద్ధమా అని అడిగింది సీత. అవును, శతకంఠ సంహారం జరిగి తీరాలి. అగస్త్య మహాముని కోరిక తీర్చాలి అని చెప్పాడు రాముడు. అయితే యుద్ధానికి మీతో పాటుగా నేను వస్తాను అని అంది సీత. యుద్ధం చూడాలన్నా నా కోరిక తీర్చండి, అలాగే యుద్ధం చేసే అవకాశాన్ని కూడా నాకు కలిగిస్తే ఆనందిస్తాను అని అంది సీత. అలివేలి అడిగితే ఈ రాముడు కాదనగలడా? నీ ముచ్చట తప్పకుండా తీరుస్తాడు అని చెప్పాడు రాముడు. ఆనందించింది సీత. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా ఇలా అన్నది. అన్నట్టు ఇందాక మీరు హనుమను ఏకపాద రుద్రుడివి అన్నారు. హనుమ రుద్రుడా? రుద్రుడెందుకు కోతి రూపం ధరించాడు అని అడిగింది. ఎందుకంటే మహారుద్ర గణాలు సేవిస్తుండగా బ్రహ్మాండాన్ని పాలించే ఏకపాద రుద్రుడు ధ్యాన శక్తితో మహావిష్ణువు రూపాన్ని చూశాడు. చూసి ఎన్నడూ చూడని ఆ విశ్వ రూపాన్ని ఈశ్వరుడు అనుకున్నాడు. అనుకుని ఉన్న చోటు నుండి బయలుదేరి విశ్వాన్ని చుట్టాడు. తర్వాత భూలోకాన్ని చేరుకున్నాడు. చేరుకుని శివునిలో ఐక్యమయ్యాడు. ఆ శివుని అంశ నుండే హనుమ పుట్టాడు అని చెప్పాడు రాముడు. అవునా అని ఆశ్చర్యపోయింది సీత. ఇంతలో తెల్లారింది. శతకంఠునిపై యుద్ధానికి సీతతో సహా రాముడు సిద్ధమయ్యాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, సుగ్రీవ, విభీషణ సైన్యంతో సహా అందరూ సిద్ధమయ్యారు. హనుమ ఏడి, ఎక్కడ అని వెతుకుతూ చూశాడు రాముడు. చూస్తే విశ్వరూపం ధరించి భూమి ఆకాశం సమస్త దిక్కులు నిండి కనిపించాడు హనుమ. అతని పూర్తి రూపం చూడడం ఎవరికి సాధ్యం కాలేదు. భయాశ్చర్యాలను కలిపే ఆ విశ్వ రూపాన్ని చూసి అంత భ్రాంతి చెందారు. అంతెత్తు నుంచి తల కిందకు వంచి చూశాడు హనుమ. రామును చూసి భూమి మీదకు వంగాడు. అతను అలా వంగడంతో సీతతో సహా రాముడు హనుమ భుజాలను అధిరోహించారు. అతని తర్వాత లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, సుగ్రీవ, విభీషణుల సైన్యంతో సహా అందరూ హనుమను అధిరోహించారు. వారలా అధిరోహించడమే ఆలస్యం. హనుమ ఆకాశయానం సాగించాడు. హనుమ 4 సముద్రాలను దాటాడు. శతకంఠుని రాజధానికి చేరుకున్నారంతా. హనుమ మీద నుండి కిందకి దిగి అంతా మాయా నగర ప్రాకారాన్ని చూశారు. అంతా బంగారుమయంగా ఉంది. ముందు మీరు యుద్ధాన్ని ప్రారంభించండి అంటూ సుగ్రీవుని ఆజ్ఞాపించాడు రాముడు. రామాజ్ఞతో అంగద, సుగ్రీవ, విభీషణాదులు సేనలు సహా శతకంఠుని పైకి యుద్ధం ప్రకటించారు. వానర రాక్షస సేనలు రెండూ కలిసి కోటను ముట్టడించారు. కోటకు చుట్టూ ఉన్న అగర్తలను కూల్చివేశారు. కోట గోడలను కూల్చి గోపురాలను నేలమట్టం చేశారు. ద్వారాల తలుపులను బద్దలు కొట్టి వాళ్ళ బలాన్ని చూపించారు. శతకంఠుని కోటను రక్షించే కాలకేయులకు కోతులు, రాక్షసులు విజృంభించడం కాలకేయులకు చిత్రం అనిపించింది. కాలకేయుల దెబ్బలను తట్టుకోలేకపోయింది వానరసేన. తీవ్ర యుద్ధానికి తలపడ్డారంతా. ఆ సమయంలో శివ పూజ చేస్తూ మందిరంలో ఉన్నాడు శతకంఠుడు. యుద్ధ కోలాహలం అతని చెవిని పడింది. దానితో పూజను ఆపేసి మంత్రి సామంతులను యుద్ధానికి సిద్ధం చేసి రణ బేరి మోగించాడు. తనతో యుద్ధానికి సిద్ధమైన శతకంఠుణ్ణి అల్లంత దూరం నుంచి చూసి ఆశ్చర్యపోయాడు రాముడు. రాక్షసరాజు కిరీటము, అలంకార కాంతి, శరీర ఛాయ, పౌరుష ప్రతాపాలు చూసి ఆశ్చర్యపోయాడు. గమనించాడది హనుమ. స్వామితో ఇలా అన్నాడు. స్వామి, నువ్వేంటి వాణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావు? నీ ముందు వాడెంత, సంహరించు అన్నాడు. అయినా రాముడిలో కదలిక లేకపోయేసరికి తానే దురుసుగా వెళ్లి శతకంఠుని రొమ్ము మీద పిడికిలతో పొడిచాడు. ఆ దెబ్బకి
అప్పటికే హనుమ చేతిలో చచ్చాడు రాక్షసుడు. ఎట్టకేళ్లకి శతకంఠుణ్ణి సంహరించిన తర్వాత అందరూ అయోధ్యకు చేరుకున్నారు. రాముని దగ్గర సెలవు తీర్చుకుని విభీషణుడు లంకకు వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు కిష్కిందకి వెళ్ళిపోయాడు. ఎప్పటిలా హనుమ రాముణ్ణి అంటపెట్టుకుని ఉండిపోయాడు. రాముడి సేవను రోజులు గడుపుతున్న హనుమ ఓ నాడు తల్లి అంజనాదేవిని చూడాలనిపించింది. రాముడి అనుమతితో గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అతను అక్కడ నివసిస్తున్న తల్లి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. రాజ్యకార్యంలో నిండా మునిగిపోయాడు రాముడు. మంత్రి సామంతులతో చేరి మంచి చెడులు విచారిస్తున్నాడు. గంభీరంగా ఉంది సభ. ఆ సమయంలో సభలోకి ప్రవేశించాడు విశ్వామిత్ర మహర్షి. ప్రవేశిస్తూనే రాముడితో ఇలా చెప్పాడు: రామ, కాశీరాజు యయాతి నన్ను అవమానించాడు. వాణ్ణి నువ్వు సంహరించాలి. ఇది గురువాజ్ఞ. దీన్ని నువ్వు శిరసా వహించాలి అని చెప్పాడు. చెప్పాల్సిన 4 మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు వైపుగా అయోమయంగా చూశాడు రాముడు. సభలో ఉన్న మంత్రులందరినీ చూసి సభ చాలించి ఆలోచనలో పడ్డాడు. కాశీరాజు యయాతి తనకు సామంతుడు. అనివార్య కారణాల వల్ల ఈనాడు సభలోకి రాలేకపోయాడు. ఆ సంగతి ముందుగానే తెలియజేశాడు. మంచివాడతను, సమర్థుడు, ధర్మం తప్పక రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అటువంటి వాడిని సంహరించమంటున్నాడు గురుదేవుడు. అతని మాట కాదనడమేలా? యయాతిని సంహరించడం అధర్మం. అలాగే గురువు ఆజ్ఞను తిరస్కరించడం కూడా అక్రమమే. ఏం చేయాలి ఇప్పుడు? రకరకాల ఆలోచనలు పడిపోయాడు రాముడు. అసలు విశ్వామిత్ర మహర్షి ఈ యయాతిని ఎందుకు చంపమన్నాడు తెలుసుకోవాలందా? మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.